అందరికీ నమస్కారం. నిర్మలా భక్తి సాగరం ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం నాగపంచమి ఎప్పుడు, పూజా శుభ సమయం, పఠించాల్సిన మంత్రాల గురించి తెలుసుకుందాం. హిందువులు పాములను కూడా దైవంగా భావించి పూజిస్తారు. సర్పజాతిని నాగపంచమి, నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి తమని, తమ కుటుంబాన్ని కాపాడమని వేడుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో ఒకటి నాగపంచమి. శ్రావణ శుక్లపక్షం పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున పాములను పూజిస్తారు. పాములు శివుడికి చాలా ప్రియమైనవి. అందుకే ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, పూజా సమయం ఎప్పుడో తెలుసుకుందాం. హిందూ మతంలో నాగపంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వేడుకలలో నాగపంచమి ఒక ముఖ్యమైన పండుగ. ఈ నెలలోని శుక్లపక్ష పంచమి తిథి రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో నాగపంచమి పండుగ మంగళవారం జూలై 29, 2025 నాడు వచ్చింది. ఈ శుభ సందర్భంగా నాగుళ్లను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు. పాములకి పాలు సమర్పిస్తారు. అలాగే ఈ రోజున మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు. 12 మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సాంప్రదాయం. ఈ 12 మంది నాగులు శక్తి, జ్ఞానం, సంపద, రక్షణకు ప్రతీకులుగా నమ్మకం. అనంత, వాసుకి, శేష, పద్మ, కద్రు, తక్షక, కాళీయ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ అనే ఈ 12 రకాల పాములను నాగపంచమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.